కేబీ ఫెంటాస్టిక్ ఫుడ్. మీకు వెరైటీ వంటకాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు నచ్చితే కింద ఒక లైక్ ఇవ్వండి, మాకు సపోర్ట్గా ఉంటుంది. హలో, పొనగంటి పప్పు కూర. ఈ పప్పు కూరని కావలసిన పదార్థాలు: పప్పు ఉడకబెట్టుకోవాలి, వేరుగా తీసుకొని వాటిని సన్నగా తరుక్కోవాలి. నూనె పొయ్యి మీద తపాడాలో పెట్టుకోవాలి. ఆ తర్వాత పొనగంటి పప్పు కూర అంటారండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తాలింపులాగా కూడా ఉంటుంది. ఎర్రగడ్డలు సన్నగా తరిగినవి ఒక బాండిల్లో నూనె వేసి అందులో బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వెల్లుల్లి పేస్టు కొంచెం ఒక స్పూను వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఎర్రగా కాలిన తర్వాత దాంట్లో పొనగంటి కూర అందులో వేసుకోవాలి. పొనగంటి కూరను బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక్క 5 నిమిషాలు మాగిన తర్వాత ఆకుకూర, దానిలో కొంచెం ఉప్పు కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం సేపు ప్లేటును బోర్లించాలి. ఆ తర్వాత తీసిన తర్వాత ఉడికించిన పప్పు అందులో వేసుకోవాలి. పప్పు మరీ మెత్తగా ఉడకకూడదు, కచ్చా పక్కగా ఉడికినా బాగుంటుంది. దాంట్లో వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల తర్వాత పొయ్యి మీద అలాగే సన్న సెగ మీద ఉంచి గుత్తగా అయిపోతుంది కూర. తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, కంటికి చాలా మంచిదండి పొనగంటి కూర.